తల్లికి వందనం నిధులు విడుదల 10,000 కోట్లు రిలీజ్ ఆ రోజే అకౌంట్లోకి. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి. లేకపోతే మీకు పూర్తి సమాచారం అందదు. ఎవరైనా కానీ ఈ వీడియో కొత్తగా చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మన ఆంధ్రప్రదేశ్లో విద్యార్థులు తల్లిదండ్రులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ప్రతిష్టాత్మక తల్లికి వందనం పథకం అమలుకు సంబంధించిన అధికారిక ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం ఈ పథకం కోసం 10,120 కోట్లు పరిపాలన అనుమతిని మంజూరు చేసింది. ఇందులో భాగంగా 10,049 కోట్లు నిధులను విడుదల చేసింది. అర్హులైన తల్లులు లేదా సంరక్షకుల బ్యాంక్ ఖాతాలో ఈ నెల 22వ తేదీన నేరుగా డీబీటీ ద్వారా నగదు జమ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ తల్లికి వందన పథకం 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదువుతున్న అర్హులైన విద్యార్థులకు వర్తించనుంది. రాష్ట్ర వ్యాప్తంగా 67,47,190 మంది విద్యార్థులకు 42,70,802 మంది తల్లుల ఖాతా సంరక్షకులు ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతున్నారు. ప్రతి విద్యార్థికి ఏడాదికి 15,000 ఆర్థిక సాయం అందించనుండగా అందులో 2,000 చొప్పున పాఠశాలల నిర్వహణ అభివృద్ధి కోసం కేటాయించింది. మిగిలిన 13,000 మొత్తాన్ని లబ్ధిదారుల ఖాతాలో జమ చేయనున్నారు. చంద్రబాబు గారు ప్రభుత్వం విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం ఈ నెల 22వ తేదీన తొలి విడతగా అనర్హుల జాబితాను గ్రామ వార్డు సచివాలయాల్లో ప్రదర్శించనున్నారు. అదే రోజు నుంచి ఆగస్టు 3వ తేదీ వరకు అభ్యంతరాలు, ఫిర్యాదులను స్వీకరిస్తారు. ఆ తర్వాత ఆగస్టు 4వ తేదీ నుంచి 10వ తేదీ వరకు వాటిని పరిశీలించి అదనపు అర్హుల జాబితాను సిద్ధం చేయనున్నారు. కొత్తగా 1వ తరగతి నుంచి 9వ తరగతి ఇంటర్ మొదటి సంవత్సరంలో ప్రవేశాలు పొందిన విద్యార్థులకు కూడా రాష్ట్ర ప్రభుత్వం అవకాశం కల్పించింది. వారి అర్హతలను పరిశీలించి ఆగస్టు 30వ తేదీన అదనపు లబ్ధిదారుల జాబితా విడుదల చేసి అదే రోజు వారి తల్లుల ఖాతాల్లో కూడా ఆర్థిక సహాయాన్ని జమ చేయనుంది. అలాగే ఆర్టీఈ చట్టం కింద ప్రైవేట్ పాఠశాలలు చదువుతున్న విద్యార్థులు కూడా ఈ తల్లికి వందన పథకాన్ని వర్తింపజేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. విద్యార్థుల చదువుకు ఆర్థిక భారం తగ్గించి ప్రతి కుటుంబానికి విద్యా భరోసా కల్పించడమే తల్లికి వందన పథకం ప్రధాన లక్ష్యమని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.